ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు రాయించాడు మోషే ద్వారా. మోషే ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. నిజమే. మరి నీవు కూడా దేవుని మాటలు శ్రద్ధతో వింటున్నప్పుడు, జాగ్రత్తగా వింటున్నప్పుడు, వారికి చేసిన మేలులు, వారి జీవితంలో బాధలు, కష్టాలు, శ్రమలు పోగొట్టిన దేవుడు, వారి జీవితంలో అప్పులు తొలగించి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద నువ్వు ఆధారపడాలని ఒక దైవ సేవకుడిగా నీకు ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు. చూసావా? కావున నేడు నేను నీకు తెలియజేయుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవాను జాగ్రత్తగా వినిన ఎడల. చూడు, నీ దేవుడైన యెహోవా మాటను, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, జాగ్రత్తగా వినిన ఎడల. చూసావా? మీలో బీదలు ఉండరు అని ఇస్తున్న వాగ్దానం. మొట్టమొదటి ఎవరుండరట? బీదలు ఉండరు. ఎందుకో తెలుసా? ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఆయన మన పాపాలు, మన దరిద్రతను మోసి కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచిన మహాదేవుడు ఆయన. కాబట్టి కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా? మనని ధనవంతులు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, నీ కులం వారు కానీ, నీ ఇంటి వారు కానీ ఎవరు కూడా నీ కొరకు దరిద్రతను భరించలేదు. అది భరించిన దేవుడు ఎవరంటే ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన్నే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన మీదను ఆధారపడుతున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఆయన వైపు చూస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదట మీలో బీదలు ఉండరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటి ఎందుకు తెలుసా? ఎందుకు బీదలు ఉండరని చెప్తున్నాడంటే, నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించేను అంటున్నాడు. ఆశీర్విస్తానట్లేదు. నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు. చూసారా? నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను అంటున్నాడు. ఇది ఆయన ఇస్తున్న వాగ్దానం. ఎందుకు ఆశీర్వాదము మరి నువ్వు పొందుకుంటలేవు? పరిశుద్ధమైన గ్రంథం ఇంత స్పష్టంగా రాయబడిన మాటలు, నీలో ఇంకా పేదరికము ఉన్నది, సమస్యలు ఉన్నాయంటే రెండే విషయాలు గుర్తుంచుకో. మొట్టమొదటిది దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం, దేవుని సన్నిధానంలో ప్రతి దినము ఆయనతో సహవాసం చేయకపోవడం. మూడోది ఆయన మాట జాగ్రత్తగా వినకపోవడం. ఎన్ని విషయాలు చెప్పాను? మొట్టమొదటిది దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం. రెండవది ఆయన సన్నిధానంలో క్రమముగా నడుచుకోకపోవడం. మూడోది ఆయన మాట జాగ్రత్తగా వినకపోవడం. ఈ మూడే నీ జీవితంలో పేదరికాన్ని కలగడానికి కారణం. నీ జీవితంలో పాపము కలగడానికి కారణం.
నీ జీవితంలో సమస్యలు బాధలు కలగడానికి కారణము ఇవి మూడే. కానీ ఆ ప్రేమామూర్తి కృపా కనికరం గల దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. నా బిడ్డలారా, ఇప్పుడైనా నేడే నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినినెడల మీలో బీదలు ఉండరు. ఏలైనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించెను. ఇది ఆయన గొప్పతనం. తర్వాత చూద్దాం. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఇది అద్భుతమైన మాట. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ మాటలు తీసుకొని ప్రార్థన చేయవచ్చు. ఈ మాటలు తీసుకొని ఉపవసించి కన్నీరు గాడిచి వ్యక్తిగతంగా ఆయనతో మనం సహవాసం చేయొచ్చు. ఒకసారి నిన్ను పరీక్షించుకోమని సేవకుడిగాను నిన్ను బతిమలాడుతున్నాను. ఒకసారి పరీక్షించుకో. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనరాలుగా ఉంటున్నావు? మనుషుల వైపు చేయి చాపుతున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావు? మనుషులు ఎంత బాధ పెడుతున్నారు ఒకసారి ఆలోచించి. కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మీలో బీదలు ఉండరు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించదను. ఎందుకో తెలుసా? నువ్వు అప్పిచ్చేదగని అప్పు చేయు. ఎందుకో తెలుసా? అనేక జన్మలను ఏలుతావు కానీ ఎవడు నిన్ను ఏలడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు నువ్వు మారకూడదు? నీ పాపను విడిచిపెట్టకూడదు? ఆయన సన్నిధికి రాకూడదు? ఆయనతో సహవాసం చేయకూడదు? మనుషుల వైపు ఎందుకు చూస్తావు? లోకం వైపు ఎందుకు చూస్తావు? నీ పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద ఎందుకు పెట్టట్లేదు? ఒకసారి నిన్ను ఆలోచించుకో. నీ శరీరం మీద ఉన్న శ్రద్ధ నీ ఆత్మ మీద ఎందుకు ఉండట్లేదు? ఒకసారి ఆలోచన చేసుకో. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీలో బీదలు ఉండరని చెప్పావు. నేను మిమ్మల్ని ఆశీర్వదించదని చెప్పావు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని చెప్పావు. నీవు అనేక జనములను ఏలుతావు కానీ ఎవరు నిన్ను ఏలరని వాగ్దానం చేశావు. మీ మాటలకై కృతజ్ఞతలు. మీ ప్రేమకై మీకు స్తోత్రాలు. మీ మాటలు మేము శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించే మీ మనసు మాకు ఇవ్వమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.